కంచిలోని కామాక్షి ఆలయం దేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇది చాలా ముఖ్యమైన శక్తిపీఠం. శివుడు సతీదేవి శరీరం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆమె నాభి ఇక్కడే పడింది. ఇది భూమికి లేదా కనీసం తూర్పు అర్ధగోళానికి కేంద్రమని, అంటే నాభిస్థానమని కూడా నమ్ముతారు. అసురుడైన భండాసురుణ్ణి సంహరించడానికి దేవి జన్మించిన తర్వాత ఆమె కన్యాస్వరూపం ధరించి ఈ ఆలయంలో కొలువుదీరిందని నమ్ముతారు. ఈ విగ్రహం స్వయంభూ అని, అంటే అది సృష్టించబడకుండా ఆవిర్భవించిందని భావిస్తారు. ఆమె ఈ ఆలయంలో స్థూల, సూక్ష్మ, శూన్య అనే 3 రూపాలలో కొలువయుందని నమ్ముతారు. కథనం ప్రకారం కామాక్షి అమ్మ శివుణ్ణి వివాహం చేసుకోవడానికి సూదిమొనపై ఒంటికాలి మీద నిలబడి ప్రార్థించారు. ఆమె కోరిక నెరవేరి ఫాల్గుణ మాసంలో ఉత్తర నక్షత్రంలో వారి వివాహం జరిగింది. ఆమె ప్రార్థిస్తున్న నిలువెత్తు భంగిమలో ఉన్న బంగారు కామాక్షి విగ్రహం ఒకటి ఉండేది. దానిని బంగారు కామాక్షి అని పిలిచేవారు. ఆలయంపై దాడి జరుగుతుందని అంచనా వేయడంతో దానిని తంజావూరుకు తరలించారు. ఆ విగ్రహం ఇప్పటికీ తంజావూరులోనే ఉంది. దుర్వాస మహర్షి శాపానికి గురైన తర్వాత ఇక్కడ ప్రార్థన చేశారు. కామాక్షిని పూజించడం ద్వారా శాపాన్ని అధిగమించిన తర్వాత ఆయన ఇక్కడే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆయన దుర్వాస సంహిత అని కూడా పిలువబడే సౌభాగ్య చింతామణి కల్పాన్ని కూడా రచించారు. ఈ గ్రంథంలో ఆయన కామాక్షిని పూజించే విధిని లేదా విధానాన్ని వివరంగా నిర్దేశించారు. నీటికి ఆయన తన సౌభాగ్య చింతామణి గ్రంథంలో వ్రాసిన విధంగానే పూజ జరుగుతుంది. 7 గోత్రాల పురోహితులు కంచి కామాక్షి ఆలయంలో పూజలు చేయవచ్చు. అయితే ఇక్కడ కేవలం 2 గోత్రాల వారు మాత్రమే పూజలు చేస్తారు. మిగిలిన వారు తంజావూరులోని కామాక్షి ఆలయంలో పూజలు చేస్తారు. ఇక్కడి పురోహితులను శాస్త్రులు అని పిలుస్తారు. మరో కథనం ప్రకారం దేవి ఇక్కడ తన రౌద్ర రూపంలో లేదా ఉగ్ర రూపంలో ఉండేది. ఆమె ఆగ్రహ వేడికి గర్భాలయం చాలా వేడిగా ఉండేది. ఆదిశంకరుడే ఆమెను శాంతపరిచాడు. అప్పటి నుండి ఆమె తన కరుణామయ రూపంలో ఉంది. ఆదిశంకరులు ఈ ఆలయంలోని సౌందర్యలహరిని రచించారు. శ్రీరాముని తండ్రి, అయోధ్యలోని సూర్యవంశ ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు అయిన దశరథుడు కుమారులను పొందడం కోసం ఇక్కడ పుత్రకామేచ్ఛ యజ్ఞం చేశాడని నమ్ముతారు. అప్పటి నుండి సంతానం లేని దంపతులు ఇక్కడ ప్రార్థిస్తే వారికి పిల్లలు కలుగుతారని నమ్ముతారు. దేవి కామాక్షి ఇక్ష్వాకు వంశానికి కులదేవి. ఈ కథ మార్కండేయ పురాణంలో ప్రస్తావించబడింది. ఆలయంలోని ప్రధాన గర్భాలయాన్ని గాయత్రీ మండపమని పిలుస్తారు. అందులో కామాక్షి అమ్మవారు పద్మాసనంలో యోగభంగిమలో కొలువయుంటారు. ఆమె ఆసనం పంచబ్రహ్మశానం. ఆమెకు 4 చేతులుంటాయి. ఆమె క్రింది చేతులలో ఒక చెరకుగడ మరియు 5 పువ్వుల గుత్తి ఉంటాయి. ఆమె పై చేతులలో పాశం, అంకుశం అనే ఆయుధాలుంటాయి. ఆమె దగ్గర ఒక చిలుక ఉంటుంది, కాని అది సందర్శకులకు అంతగా కనిపించదు. ఆమె ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన అందమైన చీరలను ధరించి అన్ని శృంగారాలతో అలంకరించుకుని ఉంటారు. గర్భగుడిలో నాభిని సూచించే రంధ్రం ఉన్న వెండిపూత పూసిన స్తంభం ఒకటి ఉంది. ఇది సంతానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. విగ్రహం ముందు యోని ఆకారంలో చెక్కిన శిల్పం ఉంది. దాని లోపల శ్రీచక్రం ఉంటుంది. ఇక్కడ శ్రీచక్రాన్నే పూజిస్తారు. అన్ని శాస్త్రాల ప్రకారం దేవి శ్రీచక్రం యొక్క బిందువుపై కొలువై ఉంటుంది. శ్రీచక్రం చుట్టూ 8 వాగ్దేవులు కొలువయుంటారు. శ్రీచక్రం ఎల్లప్పుడూ గులాబీ రంగు తాజా తామర పువ్వుల పొరలతో కప్పబడి ఉండటం వల్ల దాన్ని చూడటం కష్టం. శ్రీచక్రం రాతిలో చెక్కబడింది. ఆదిశంకరులు దేవిపై రచించిన అత్యంత ప్రసిద్ధ గ్రంథమైన సౌందర్యలహరి ఇక్కడే వ్రాయబడింది. గర్భగుడిలోని 4 గోడలు 4 వేదాలకు ప్రతీకగా నిలుస్తాయని, గాయత్రీ మండపంలోని 24 స్తంభాలు గాయత్రీ ఛందస్లోని 24 అక్షరాలకు ప్రతీకగా నిలుస్తాయని నమ్ముతారు. ప్రధాన విగ్రహానికి ఎడమవైపున వరాహి మరియు ఆరూపలక్ష్మి ఉన్నారు.
ప్రత్యేక పూజలకు మాత్రమే అనుమతి ఉండే గర్భగుడి లోపల మీకు కుంకుమ ఇస్తారు. దాన్ని మీరు ఆరూపలక్ష్మికి సమర్పించి కొంత ప్రసాదంగా తీసుకువెళ్ళాలి. కామాక్షి విగ్రహానికి కుడివైపున విష్ణు, స్వరూపలక్ష్మీల చిత్రం ఉంది. ప్రధాన గర్భగుడిలోకి దారితీసే ద్వారాన్ని బిల్వద్వార్ అని పిలుస్తారు.